హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. నిన్న సండే కదా ఫ్రెండ్స్, ఇది నిన్న సండే బ్లాగ్ అండి. నిన్న సండే నేను చికెన్ని ఫ్రై చేసి చికెన్ ఫ్రై బిర్యానీ చేశానండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చిందండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశాను అనేది తెలుస్తుంది మీకు. అయితే నేను ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దీన్ని మనం ముందుగా బిర్యానీ చేసుకునే ముందు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఆనియన్స్ని అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ని. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో నేను జీలకర్ర పొడి, ధనియా పొడి అన్నీ ముందే వేసేస్తున్నానండి. చికెన్లో కారం, కొంచెం పసుపు, స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను అన్నీ సరిపడగానే వేసానండి. అయితే దీన్ని మనం చికెన్కి అంతా కలిసేంత వరకు కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. మొత్తం చికెన్కి బాగా కలవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. దీన్ని మనం మ్యారినేట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం 1 గంట అయినా, ఒక టైం లేకపోతే ఒక 1/2 అవర్, లేదంటే 1 గంట మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 గంట అయినా మ్యాక్సిమం బయట ఉండాలండి. లేదా మనం ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు. నేనైతే బయట ఉంచానండి. మ్యాక్సిమం 1 గంట అయితే ఉంచాను. మనకి టేస్ట్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరిపోకపోతే మీరు ఇంకా స్పైసీగా తినే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. నేను సరిపడగా వేసాను. మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకుని ఒక 1 అవర్ అయితే నేను బయటే ఉంచానండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. తర్వాత నేను ఒక 1 అవర్ తర్వాత దీన్ని మసాలా అంతా మనకి చికెన్కి బాగా కలుస్తుంది కదండి. తర్వాత మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ముందు. దానికోసం అయితే నేను ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే నేను దీంట్లో వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఫ్రైడ్ బిర్యానీ అన్నాను కదా, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. దానికోసం చికెన్ మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అవ్వాలండి. ఇది మనం సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లీలో పెట్టుకొని అయితే మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ వద్దు, ఎందుకంటే మాడిపోతుంది మనకి చికెన్ అయితే మనకి సిమ్లీలో పెట్టుకొని నేను ఒక పక్క అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపు బిర్యానీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం అయితే నేను బాస్మతి రైస్ బిర్యానీ తీసుకున్నాను. మనం ఆల్రెడీ చికెన్లో ఫ్రై చేసిన ఆనియన్స్ వేసాం కాబట్టి ఇక్కడ ఒక్క ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత పలవా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా ఒక 3 పచ్చిమిర్చి. నేనైతే ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ బిర్యానీ అయితే చేస్తానండి. ఆయిల్ అయితే వేస్తాను. గీ అనేది లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 2 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి మనకి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పుదీనా అయితే లేదు కాబట్టి ఓన్లీ కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇవి బాగా మనకి దగ్గరగా రావాలండి. బాగా కుక్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలంటే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమాటా ఇవన్నీ కూడా మనకి బాగా మగ్గాలి. నేను దీంట్లో జీడిపప్పు కూడా వేసానండి, టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. తర్వాత దీంట్లో కొంచెం కారం, ధనియా పొడి, సాల్టు అన్నీ తక్కువ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ని ఫ్రై చేసినప్పుడు అన్నీ వేసేసాను దాంట్లో కాబట్టి మనకి మరీ ఘాటు ఎక్కువైపోతుంది కాబట్టి నేను దీంట్లో తక్కువ తీసుకున్నానండి బిర్యానీలోకి. తర్వాత గ్లాస్కి ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేసానండి బాస్మతి రైసు. మొత్తం కారం అంతా కూడా బాగా కలిసిపోయి వరకు కూడా మనం కలుపుకొని తర్వాత ఇక్కడ ముందే వాటర్ వేసేసుకున్నానండి. ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్లాస్కి అయితే నేను ఇక్కడ 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే మనకి బాగా మరగాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవచ్చు. వాటర్ వచ్చేసరండి మనకి బాగా మరిగింది. ఈ వాటర్ ఇలా మరిగినప్పుడే మనం ఆల్రెడీ ఇక్కడ నేను బాస్మతి రైస్ నేను ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసేసాను. చూసారండి, హై ఫ్లేమ్లో పెట్టాను. నీళ్ళన్నీ కూడా ఇంకొంచెం వాటర్ ఉంది. అప్పుడు అలాంటి టైంలోనే మనం ఈ చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసిన చికెన్ ఉంది కదండి, దాన్ని మనం వేసేసుకోవాలండి. దీంట్లోనూ మొత్తం అంతా కూడా చికెన్ ఫ్రై చేసిందంతా కూడా
దీనిపైన వేసేసుకోవాలండి మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కూడా అండి, బాగా వచ్చింది బిర్యానీ అయితే. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసాను ఫ్రెండ్స్ దీంట్లో. మనం ఇంకా కదపకూడదు ఫ్రెండ్స్, ఇక్కడ కదపకుండానే నేను సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అయిపోతుందండి. లాస్ట్లో నేను ముందు వేయలేదు కదా, లాస్ట్లో నెయ్యి వేసానండి 1 స్పూన్ దాకా. మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేయటం వల్ల. లాస్ట్లో కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశానండి కలర్ కోసం. దీనైతే నేను సిమ్లో పెట్టి అయితే కుక్ చేస్తున్నాను. చూసారండి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఇంకొంచెం సేపు, ఇంకొక 2-3 మినిట్స్ అయితే మనకు బిర్యానీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. చూసారండి చక్కగా కుక్ అయిందండి. రైస్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడికింది, పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చిందండి. పిల్లలకు కూడా చక్కగా నేను స్పైసీనెస్ అంతా తగ్గించి వేసానండి. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. నిన్న సండే మాది అయితే స్పెషల్ ఇక్కడ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేశానండి. చికెన్ కర్రీ అయితే మామూలుగా చేశానండి, బిర్యానీలోకి చికెన్ కర్రీ కూడా బాగుంటుంది కదా అని. చూసారండి రైస్ అనేది మనకి చాలా బాగా కుక్ అయ్యింది. తర్వాత చికెన్ కూడా మనకి బాగా కుక్ అయ్యింది, ఎందుకంటే మనం చికెన్ని ముందే మనం ఫ్రై చేసేసాం కాబట్టి మనకి తర్వాత బిర్యానీలో కొంచెం ఆవిరిలో ఉడికింది కాబట్టి మనకి చికెన్ అనేది చాలా బాగా ఉడికింది. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి, చక్కగా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా సూపర్గా వచ్చింది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి. నిన్న సండే మా స్పెషల్ అయితే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.